ఈ రోజు అర్ధరాత్రి 2-3 మధ్యలో ఒక ట్యాంకర్ వచ్చి వేస్ట్ డంప్, కెమికల్ వేస్ట్ డంప్ ఇక్కడ మూసిలో కలుపుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ లోకల్ పీపుల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మన వెహికల్, మన పెట్రోల్ కార్ వచ్చి వాళ్ళ వెహికల్ ని ఆ ట్యాంకర్ 16 టైర్ల ట్యాంకర్ అంటే అరౌండ్ 20 టన్స్ ఉంటుంది, అది దాన్ని తీసుకొచ్చి స్టేషన్ దగ్గర తీసుకొచ్చాము. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ టెస్ట్ చేసినాక దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒక పైప్ ఇక్కడ నుంచి భూమిలో నుంచి తీసి దాంట్లో మూసిలో కనెక్టివిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్లో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దాంతో పాటుగా ఇంకొక 2 లారీలు వచ్చినాయని చెప్తున్నారు. దాన్ని ఒకసారి సీసీ కెమెరాస్ అవన్నీ ఇక్కడ సరౌండింగ్స్ వెరిఫై చేసి ఆ వెహికల్ కూడా ఇన్వెస్టిగేషన్ అందుబాటులో సీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు నేను వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫిర్యాదు, అంతకుముందు ఒక 10 గుంటలు వచ్చిన ఏదో టాబ్లెట్స్ సంబంధించిన అనేది ఒక ఫిర్యాదు వచ్చింది. ఇది ఫస్ట్ కేసు అన్నమాట. దాని గురించి ఇప్పుడు ఇంతవరకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షాద్ నగర్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా అదంతా కాదండి. డెఫినెట్ గా మేము గస్తీ పెంచుతాము. లోకల్ పబ్లిక్ ని కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, మీకు ఇస్తుంటే ఎక్కడన్నా కనబడితే, ఇట్లా వెహికల్స్ కానీ డంప్ చేస్తున్నట్టు కనబడితే నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ కార్ 100 కాల్ చేసినా వెంటనే పెట్రోల్ కార్లు వస్తారు, కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద కూడా ఇక్కడ పెట్టిన దాన్ని బట్టి ఈ యొక్క ఓనర్ మీద కూడా కేసు చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను దీని మీద ఇట్లా పైప్ పెట్టి దాన్ని మూసి కలుపుతుంది కాబట్టి తను కూడా ఈ కేసులో పార్ట్ చేయడం జరుగుతుంది. అది ఇంకా ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. పోలీస్ కన్సర్న్లో జరిగే అవకాశం కూడా లేదు. అది ఎట్టి పరిస్థితిలో జరగదు. అది ఓకే రైట్ సార్. ఈ వాటర్ లో మూసిలో వదిలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటా ఉన్నాడు, నేను మూసి సుందరీకరణ చేస్తా అంటున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు. కానీ మీరు చేయాల్సిన సుందరీకరణలో భాగంగా ముందు శుద్ధి చేయండి. మూసిలోకి వస్తున్న ఎటువంటి డ్రైనేజ్ వ్యర్థాలు కావచ్చు, లేదా ఇతర రసాయనాలు కావచ్చు, అవన్నిటిని హరికట్టండి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వాటిని శుద్ధి చేయండి ఫస్ట్ అని చెప్తా ఉంటే, మీరు వాటిపై దృష్టి పెట్టకుండా ఎంతసేపు ప్రజల మీద పడి ప్రజల భూములు గుంజుకుంటాం, ప్రజల ఇల్లులు కూలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్న ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా నీ ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే ఈ మూసి సుందరీకరణ మీద మీరు ఫస్ట్ వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకో విషయం, నేను పోలీస్ అధికారులను కూడా ఈరోజు కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అందరిపై మేము ఒకటే విషయం మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈ రోజు నుంచి జరుగుతున్న మాఫియా కాదు, ఇది కొన్ని నెలలుగా జరుగుతున్న మాఫియా. వీటిని ఎంబడే మీరు తక్షణమే వీటిపై పూర్తి దర్యాప్తు చేసి వీళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇప్పుడు వీళ్ళు పట్టుకున్న లారీ మీద ఒకటి చూసినాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమని, ముందు ఒక నెంబర్ ప్లేట్ ఉంది, ఇంకొక నెంబర్ ప్లేట్ ఉందని. అది నిజంగా అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి ఏ విధమైన మాఫియా నడుస్తూ ఉంది. వాటిపై ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ పేరు ఒడిశా. అంటే మరి నిజంగా ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారా, లేకపోతే తెలంగాణలో ఉన్న పరిశ్రమల నుంచి రసాయనాలు వస్తూ ఉన్నాయా? ఇవి ఎన్నేళ్ల నుంచి వస్తున్నాయి, ఇవి ఏ పరిశ్రమల నుంచి వస్తున్నాయి? వీటిపైన ఖచ్చితంగా దర్యాప్తు చేసి అందరిపైన ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా. ఎందుకంటే ఇది హత్య చేసే ప్రయత్నం ప్రజలను కాబట్టి వీటిపై ఖచ్చితమే తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.